వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ పూర్తి వీడియో అయితే చూడండి. మనం ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ తిరిగి వచ్చే వరకు అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. అరుణాచలం వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్, అక్కడ వెళ్ళాక అకామిడేషన్ గురించి, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్, గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి, గిరి ప్రదక్షిణ చేసే దారిలో కనిపించే అష్టలింగాల ప్రాముఖ్యత, రమణాశ్రమము, మెయిన్ టెంపుల్లో దర్శనానికి ఎప్పుడు వెళ్ళాలి, స్పెషల్ దర్శనం వెళ్ళాలా లేకుంటే ఫ్రీ దర్శనం వెళ్ళాలా, స్పెషల్ దర్శనానికి అయితే ఎంత టైం పడుతుంది, అలాగే స్వామి అభిషేకం టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, అన్ని డీటెయిల్ గా అయితే చెప్తాను. మీరు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నట్టయితే 2 రోజులు అక్కడే ఉండేటట్లయితే ప్లాన్ చేసుకోండి. అలా అయితేనే అన్ని ప్రాపర్ గా చూసి రావచ్చు. ఫస్ట్ అరుణాచలం ఎలా వెళ్ళాలి. నేను ఈ వీడియోలో ఓన్లీ ట్రైన్ లో అరుణాచలం ఎలా వెళ్ళాలి అనేదే చెప్తున్నాను. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలానికి మన తెలుగు స్టేట్స్ నుండి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా వీక్లీ ట్రైన్సే ఉన్నాయి. హైదరాబాద్ నుండి అరుణాచలానికి డైరెక్ట్ గా వెళ్లే ట్రైన్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా చూడండి. ఇవన్నీ కూడా వీక్లీ స్పెషల్ ట్రైన్స్. ఈ స్పెషల్ ట్రైన్స్ ఒక మంత్ ఉంటే ఇంకొక మంత్ అయితే ఉండకపోవచ్చు. సో ప్రాపర్ గా చూసుకొని అయితే బుక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వైజాగ్, విజయవాడ నుంచి అరుణాచలానికి డైరెక్ట్ వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి. ఈ డైరెక్ట్ ట్రైన్స్ లేకపోతే మీరు కాట్పాడి జంక్షన్ కానీ వెల్లూరు కానీ ట్రైన్ లో వచ్చి అక్కడి నుండి బస్ లో అరుణాచలం అయితే చేరుకోవచ్చు. ఈ కాట్పాడి జంక్షన్ మన తెలుగు స్టేట్ నుండి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. కాట్పాడి జంక్షన్ నుండి అరుణాచలం ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చి కూడా అక్కడ నుండి బస్సులో అరుణాచలంకి అయితే చేరుకోవచ్చు. తిరుపతి నుండి అరుణాచలం ఒక 180 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్సెస్ కూడా ఫ్రీక్వెంట్ గానే ఉంటాయి. మీరు ట్రైన్ లో వస్తే తిరువన్నామలై రైల్వే స్టేషన్ లో అయితే దిగాలి. అరుణాచలాన్ని తమిళ్ వాళ్ళు తిరువన్నామలై అని అయితే పిలుస్తారు. రైల్వే స్టేషన్ బయటికి రాగానే మోసాలు అయితే స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా మనం తెలుగువారు అని తెలిస్తే చాలు దోచుకోవడానికి అయితే రెడీగా ఉంటారు. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ కి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ కి 300 నుంచి 500 వరకు అయితే డిమాండ్ చేస్తారు. అంత మోసం ఉంటుంది. వెయిట్ చేసి షేరింగ్ ఆటోలో అయితే వెళ్ళండి. షేరింగ్ ఆటో అయితే ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు తిరుపతి కానీ కాట్పాడి నుండి కానీ బస్ లో వస్తే ఈ కనిపించే బస్ స్టాండ్ కి అయితే వస్తారు. బస్ స్టాండ్ నుండి టెంపుల్ ఒక 1.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. బస్ స్టాండ్ నుండి ఆటోలు అయితే చాలా ఉంటాయి టెంపుల్ దగ్గరికి. ఇక్కడికి కూడా ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటారు ఆటో వాళ్ళు. ఇంకా నెక్స్ట్ రూమ్ ఎక్కడ తీసుకోవాలి. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా రాజగోపురం దగ్గరలో కానీ రమణాశ్రమం దగ్గరలో కానీ రూమ్స్ ఎక్కువగా అయితే తీసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడైనా తీసుకోండి. అరుణాచలంలో ప్రైవేట్ హోటల్స్ లో 1000 రూపీస్ కి అయితే తక్కువలో అయితే ఎక్కడ దొరకవు. పౌర్ణమి సమయంలో వెళ్తే మాత్రం ఈ రేట్లు అయితే డబుల్ ట్రిబుల్ అయితే అవుతాయి. ఇంకా కొన్ని మఠాలు, ఆశ్రమాల్లో 500-600కే రూమ్స్ అయితే దొరుకుతాయి 2 పర్సన్స్ కలా. కానీ ఎక్స్ట్రా ఇంకొక పర్సన్ వస్తే మళ్ళీ ఎక్స్ట్రా 300-400 అయితే ఛార్జ్ చేస్తారు సేమ్ రూమ్. మీరు సింగిల్ గా వస్తే ఇక్కడ చాపా లాకర్ కూడా దొరుకుతాయి. 100 రూపీస్ నుంచి 300 రూపీస్లలో 24 అవర్స్ కి. ఇంతకు ముందు ఈ చాపా లాకర్ సౌకర్యం ఒక రాజగోపురం ఎదురు లైన్ లో ఉన్న అప్పర్ స్వామి తిరుమడం, శివమడం అనే సత్రంలో మాత్రమే ఉండేది. 100 రూపాయలు తీసుకొని ఒక చాప సామాన్ పెట్టుకోవడానికి ఒక లాకర్ అయితే ఇచ్చేవారు 24 అవర్స్ కి. కానీ ఇప్పుడు చాలా హోటల్స్ లో కూడా ఈ చాపా లాకర్ ఫెసిలిటీ అయితే ఉంది. రాజగోపురం చుట్టుపక్కల ఇలాంటి చాలా హోటల్సే ఉన్నాయి. ఒక 10 మినిట్స్ అటు ఇటు తిరిగితే మీకైతే ఆ హోటల్స్ అయితే దొరికిపోతాయి. ఇంకా రూమ్ ఫ్రీగా కావాలంటే రమణాశ్రమంలో అయితే ట్రై చేయొచ్చు. కానీ కనీసం ఒక నెల ముందు ఆశ్రమంకి అయితే మెయిల్ చేయాలి రూమ్ కావాలి. ఇక్కడ రూమ్స్ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. రూమ్స్ ఉంటే వాళ్ళే మీ మెయిల్ కి అయితే రిప్లై ఇస్తారు. ఇంకా అది మీ అదృష్టం మీద ఆధారపడైతే ఉంటుంది. ఈ రమణాశ్రమం రాజగోపురానికి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ రమణాశ్రమం పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి. బట్ ఇది కొంచెం ఓల్డ్ ఆశ్రమము. సో రూమ్స్ అయితే కొంచెం పాతగా ఉంటాయి. ఇక్కడ కూడా రూమ్స్ కావాలంటే అట్లీస్ట్ 1 మంత్ ముందు అయితే వీళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అరుణాచలం వెళ్ళినప్పుడు పొరపాటున కూడా శివ సన్నిధి కానీ ఆంధ్రాశ్రమానికి మాత్రం వెళ్ళకండి. మనలో చాలా మంది తెలుగు వాళ్ళవని ట్రస్ట్ రన్ చేసేవని తక్కువలో రూమ్స్ దొరుకుతాయని అయితే వెళ్తారు. కానీ ప్రైవేట్ హోటలే నయం అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక రూమ్ రెంట్ అంత ఎక్కువగా ఉంటుంది. 1 డేకి రూమ్ కూడా అంత నీట్ గా అయితే ఏమీ ఉండవు. సో బెటర్ అవాయిడ్ చేయండి. ఇవి 2 కూడా రమణాశ్రమం ఎదురు లైన్ లోనే ఉంటాయి. ఇక్కడ కూడా చాపా లాకర్ అయితే ఇస్తారు. 24 అవర్స్ కి 300 రూపీస్ అయితే తీసుకోండి. అరుణాచలం వెళ్ళాక అక్కడ రూమ్ల కోసం ఇబ్బంది పడే కన్నా ముందుగానే ఇంటి దగ్గర నుండి అయితే ఇక్కడ కనిపిస్తున్న హోటల్ ఆలయంలో అయితే ఆన్లైన్ లో అయితే అడ్వాన్స్ గా రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇదైతే తమిళనాడు టూరిజం వాళ్ళైతే ఆపరేట్ చేస్తున్నారు. ఈ హోటల్ ఆలయం గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది.
తిరువన్నామలై బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 500 మీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ సింగిల్ రూమ్ కి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే వీకెండ్ లో అయితే 1200 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా రూమ్ తీసుకున్న వారికి ఉదయం ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ హోటల్ ఆలయంలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ మరియు ఎండ్ కార్డ్స్ లో అయితే ఇస్తా, చూడండి. ఇంకా రమణాశ్రమం ఎప్పుడు వెళ్ళాలి? మీరు ఉదయం అరుణాచలం చేరుకుంటే అదే రోజున రమణాశ్రమం అయితే వెళ్ళండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేశాక అలసిపోయి ఉంటారు కాబట్టి ఎక్కువగా అయితే తిరగలేరు. మీరు ఉదయం అరుణాచలం రీచ్ అయితే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి మధ్యాహ్నం అయితే అవుతుంది. మధ్యాహ్నం లంచ్ చేసుకొని రమణాశ్రమం అయితే వెళ్ళండి. రాజగోపురం నుండి ఈ రమణాశ్రమం 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. షేరింగ్ ఆటో అయితే ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ రమణాశ్రమం మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే ఉంటుంది. ఈ రమణ మహర్షి ఆశ్రమము అరుణగిరి కొండకు ఆనుకొని అయితే ఉంటుంది. ఈ కొండ మీదే స్కందాశ్రమము, విరూపాక్ష గుహ ఉంటే ఉంటాయి. మన స్కందాశ్రమం కానీ విరూపాక్ష గుహ కానీ వెళ్ళాలంటే ఈ రమణాశ్రమం లోపల నుండే వెళ్ళాలి. వీటిని చూడాలంటే సాయంత్రం 4 లోపే వెళ్ళాలి. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు. గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. అందుకే తొందరగా వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. రమణాశ్రమము చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఇక్కడికైతే మెడిటేషన్ కోసం అయితే వస్తారు. ఇక్కడ ఎక్కువగా మనకు ఫారినర్స్ అయితే కనిపిస్తారు. ఇక్కడ మెయిన్ గా రమణాశ్రమంలో చూడాల్సింది మాతృభూతేశ్వర ఆలయము, మెడిటేషన్ హాలు మరియు రమణ మహర్షి కూర్చున్న ప్లేసు, తన సొంత చేతులతో తోవిన బాయి, ఇవన్నీ అయితే చూడొచ్చు. ఇక్కడ నెమళ్ళు కూడా చాలా ఎక్కువగా అయితే కనపడతాయి మనకు. ఇవన్నీ చూసే వరకు రాత్రి అయితే అయిపోతుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. చాలా చోట్ల అన్నదానాలు అయితే జరుగుతూనే ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఫుడ్ ప్యాకెట్స్, చాయ్, మజ్జిగ అలా రోడ్ పై అయితే పంచుతూ ఉంటారు. రోజు టెంపుల్లో కూడా అన్నదానం అయితే జరుగుతుంది. మనం ఆశ్రమంలో కానీ సత్రంలో కానీ రూమ్ తీసుకుంటే అక్కడ కూడా 3 times అయితే భోజనం అయితే పెడతారు. లేదు మనం అక్కడ తినలేము అనుకునే వాళ్ళు బయట హోటల్స్ లో అయితే వెళ్ళి తినవచ్చు. ఎక్కువ కూడా ఏం కాదు, 100 నుండి 150 రూపాయలు అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు డే టైంలో చేస్తే అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా మనం గిరి ప్రదక్షిణ చేసే దారి మొత్తం అయితే మెయిన్ రోడ్డు. డే టైంలో చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో చాలా ఇబ్బంది పెడతాయి. ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ అయితే చేయలేరు డే టైంలో చేసేవాళ్ళు. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే గిరి ప్రదక్షిణ చేసేలా చూసుకోండి. అంత ఎర్లీ మార్నింగ్ కూడా చాలా మందే ఉంటారు మనతో పాటు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. సో ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మనకు గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఎవ్రీ 1 కిలోమీటర్కి సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. అలాగే మెడికల్ క్యాంప్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి మీ వెంట. ఇంకా గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అలంకరణ మండపము. దీని వెనకాలే రాజగోపురం అయితే ఉంటుంది. ఇక్కడ నుండే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ పక్కనే ఉన్న భూతనారాయణ స్వామి ఆలయం, జంట వినాయకుడి ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారి అనుమతి తీసుకొని వచ్చి ఈ అలంకరణ మండపం ఎదురుగా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఎక్కడి నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెడతామో మళ్ళీ అక్కడికే వచ్చి అయితే ఎండ్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకు అష్టలింగాలు అయితే దర్శనం ఇస్తాయి. ఈ అష్టలింగాలలో ఒక్కో లింగానికి ఒక్కో ప్రాముఖ్యత అయితే ఉంటుంది. ఈ అష్టలింగాలను దేవతలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ అష్టలింగాల్లో ఒక్కో లింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఇంకా ఈ అష్టలింగాల్లో మొదటిది ఇంద్రలింగం. దీనినైతే ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని ఇంద్రలింగం అని అయితే పిలుస్తారు. రెండవది అగ్నిలింగం. దీనిని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని అగ్నిలింగం అని అయితే పిలుస్తారు. ఇంకా మూడవది యమలింగం. దీన్ని యముడైతే ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని యమలింగం అని అయితే పిలుస్తారు. ఇంకా నాలుగవది నైరుతి లింగం. ఈ లింగం అరుణగిరి కొండకు నైరుతి దిక్కులో ఉంటుంది కాబట్టి ఈ లింగాన్ని నైరుతి లింగం అని అయితే పిలుస్తారు. ఇంకా ఐదవది వరుణలింగం. దీనినైతే వరుణదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని వరుణలింగం అని అయితే పిలుస్తారు. ఆరవది వాయులింగం. దీనిని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని వాయులింగం అని అయితే పిలుస్తారు. ఏడవది కుబేరలింగం. దీనిని కుబేరుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని కుబేరలింగం అని అయితే పిలుస్తారు. ఎనిమిదవది ఈశాన్యలింగం. ఇదే అష్టలింగాల్లో చివరి లింగం. ఈ లింగం అరుణగిరి కొండకు ఈశాన్య దిక్కులో అయితే ఉంటుంది కాబట్టే ఈ లింగాన్ని ఈశాన్య లింగం అని అయితే పిలుస్తారు. ఈ అష్టలింగాలతో పాటు మరో 2 లింగాలు కూడా గిరి ప్రదక్షిణ చేసే దారిలో అయితే దర్శనమిస్తాయి. అవే సూర్యలింగం మరియు చంద్రలింగం. ఈ 2 లింగాల్లో ఒక దానిని సూర్యుడు ప్రతిష్ఠిస్తే ఇంకో దాన్ని చంద్రుడు అయితే ప్రతిష్ఠించాడు. అందుకే ఈ లింగాలని సూర్యలింగం మరియు చంద్రలింగం అని అయితే పిలుస్తారు. ఇవి 2 అష్టలింగాల కౌంట్లోకి అయితే రావు. కానీ
దారిలో ఉన్న ఈ అన్ని లింగాలను దర్శిస్తేనే మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తయినట్టు. ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే మోక్ష మార్గం అని అయితే ఉంటుంది. ఈ మోక్ష మార్గం నుండి బయటికి వస్తే పునర్జన్మ ఉండదని అయితే నమ్ముతారు. ఎంతటి లావువారైనా సరే ఈ సన్నని దారి గుండా అయితే బయటికి వస్తారు. గిరి ప్రదక్షిణ చేసే దారిలో అక్కడక్కడ ఇలా లెగ్ మసాజ్ షాపులు అయితే ఉంటాయి. 10 నిమిషాలకు 20 రూపీస్ అయితే తీసుకుంటారు. కాలినడకన ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి 4 నుండి 5 గంటలు అయితే పడుతుంది. నడుచుకుంటూ చేయలేము అనుకునే వాళ్ళు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. రాజగోపురం దగ్గర ఆటోలు ఉంటాయి. సింగిల్ పర్సన్కి 400 నుండి 500 తీసుకుంటారు. ఆటోలో రాజగోపురం దగ్గర ఎక్కించుకొని దారిలో ఉన్న అష్టలింగాల దర్శనం చేయించి మళ్ళీ రాజగోపురం దగ్గర అయితే దింపుతారు. ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడానికి ఒక 2 గంటలు అయితే పడుతుంది. మొదట చెప్పినట్టు మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే వచ్చి దీపం కానీ కర్పూరం కానీ వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే ముగించాలి. దీనితో గిరి ప్రదక్షిణ అయితే పూర్తయినట్టు. గిరి ప్రదక్షిణ చేశాక వెంటనే దర్శనానికి వెళ్ళాలా లేదా తర్వాత అయినా వెళ్ళొచ్చా? గిరి ప్రదక్షిణ చేశాక బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని వచ్చి దర్శనానికి అయితే వెళ్ళండి. లేదు మాకు ఓపిక ఉంది అంటే మాత్రం గిరి ప్రదక్షిణ చేసిన వెంటనే వెళ్ళండి. ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. ఇంకా ఫ్రీ దర్శనం వెళ్ళాలా స్పెషల్ దర్శనానికి వెళ్ళాలా? నన్ను అడిగితేనైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళమని చెప్తా. ఎక్కడైనా సరే ఫ్రీ దర్శనానికి అయితే ఎక్కువ టైం పడుతుంది, స్పెషల్ దర్శనానికి అయితే తక్కువ టైం పడుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ రివర్స్. ఫ్రీ దర్శనం 1 గంటలో పూర్తయితే స్పెషల్ దర్శనానికి మాత్రం 4 to 5 అవర్స్ అయితే పడుతుంది. అంత చెత్తగా ఉంటుంది. చాలా మందికి తెలియక స్పెషల్ దర్శనానికి వెళ్తే దర్శనం త్వరగా అయిపోతుందేమో అని అందరూ ఈ స్పెషల్ దర్శనానికి అయితే వెళ్తారు. రాజగోపురం నుండి లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఫ్రీ దర్శనం క్యూ లైన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే స్పెషల్ దర్శనం క్యూ లైన్ ఉంటుంది. స్పెషల్ దర్శనానికి అయితే 50 రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి. టికెట్స్ కూడా క్యూ లైన్ లోనే ఇస్తారు. తర్వాత గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేయాలంటే టికెట్లు ఎక్కడ ఇస్తారు? ఈ అభిషేకం టికెట్లు రాజగోపురం దగ్గరలో ఉన్న ఆఫీస్లో అయితే ఇస్తారు. కానీ మాక్సిమం అభిషేకం టికెట్లు అయితే దొరకవు. అలా టికెట్ దొరకకపోయేసరికి బయట ఉండే వాళ్ళని బ్రోకర్లను కాంటాక్ట్ చేసి చాలా మంది అయితే మోసపోతూ ఉంటారు. అలా మోసపోకుండా ఆన్లైన్లో కూడా టెంపుల్ వెబ్సైట్ నుండి టికెట్స్ అయితే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ అయితే ఉంటుంది. 5-6 అయితే అలౌ చేస్తారు. 1 మంత్ ముందు అలా బుక్ చేసుకుంటే టికెట్స్ అయితే దొరుకుతాయి ఏ ఇబ్బంది లేకుండా. ఆ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదు అంటే అభిషేకం టికెట్స్ ఎలా బుక్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. మీకు రిటర్న్లో డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే వేలూరు కానీ కాట్పాడి కానీ తిరుపతి కానీ బస్సులోకి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్లో అయితే మీ డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వచ్చు. కాట్పాడికి తిరుపతికి వేలూరుకి చాలా బస్సెస్ అయితే ఉంటాయి అరుణాచలం నుండి. సో అలా అయితే ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.